ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. స్ట్రాంగ్ రూమ్లలో సురక్షితంగా భద్రపరిచిన ఈవీఎంలు. సీసీటీవీ కెమెరాల ద్వారా స్ట్రాంగ్ రూమ్ల వద్ద నిరంతర నిఘా. కాకినాడ సిటీ నియోజకవర్గంలో పోలింగ్ 72.17% నమోదు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి జె వెంకట్రావు వెల్లడి. కూటమి ఘన విజయం ఖాయం. చంద్రబాబుతోనే రాష్ట్ర పునర్నిర్మాణం సాధ్యం. తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి ఉద్ఘాటన. ఘనంగా సర్ ఆర్థర్ కాటన్ దొర జయంతోత్సవం. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జెడ్పీ డిప్యూటీ సీఈఓ రామ్ గోపాల్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే కాకినాడ జిల్లాకు సంబంధించి ఈవీఎంలను, ఇతర ఎన్నికల సామాగ్రిని రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల సాధారణ పరిశీలకుల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్లలో సురక్షితంగా భద్రపరచడం జరిగిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలు 2024లో కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహణ పూర్తయిన అనంతరం జేఎన్టీయూకే విశ్వవిద్యాలయంలో నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన రిసెప్షన్ సెంటర్లో ప్రత్యేక కౌంటర్ల నందు పోలింగ్ కేంద్రాల వారీగా ఈవీఎంలు, ఎన్నికల సామాగ్రి స్వీకరించారు. మంగళవారం జిల్లా సాధారణ పరిశీలకులు ఎస్ గణేష్, రాజేష్ జోగ్పాల్, జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్, జిల్లా ఎస్పీఎస్ సతీష్ కుమార్, జాయింట్ కలెక్టర్ పిఠాపురం రిటర్నింగ్ అధికారి ఎస్ రామసుందర్ రెడ్డి, ఆయా నియోజకవర్గాలకు చెందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంలో భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లకు సీల్ వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికలు 2024లో 13వ తేదీ సోమవారం ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియలో జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారన్నారు. రాత్రి 11 గంటల వరకు కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరగడంతో ఈవీఎంలు భద్రపరిచే ప్రక్రియ కొంత ఆలస్యమైందని ఆయన తెలిపారు. జేఎన్టీయూ విశ్వవిద్యాలయంలో జగ్గంపేట, ప్రత్తిపాడు, పిఠాపురం నియోజకవర్గాలకు సంబంధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీ వద్ద, కాకినాడ రూరల్ నియోజకవర్గం సంబంధించి మెకానికల్ ఇంజనీరింగ్ బ్లాక్ వద్ద, కాకినాడ పట్టణం, తుని నియోజకవర్గాలకు సంబంధించి సివిల్ ఇంజనీరింగ్ బ్లాక్ వద్ద, పెద్దాపురం నియోజకవర్గానికి సంబంధించి జేఎన్టీయూ ఇండోర్ స్టేడియం వద్ద సిద్ధం చేసిన స్ట్రాంగ్ రూమ్లో రాజకీయ పార్టీల ప్రతినిధులు, అధికారుల సమక్షంలో ఈవీఎంలు, ఇతర ఎన్నికల సామాగ్రిని సురక్షితంగా భద్రపరిచి ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు స్ట్రాంగ్ రూమ్లకు సీల్ వేయడం జరిగిందన్నారు. అన్ని స్ట్రాంగ్ రూమ్ల వద్ద మెట్లు, వరండా, పరిసర ప్రాంతాల అన్ని వైపులా కనిపించేలా సీసీటీవీ కెమెరాలతో 24/7 నిరంతర నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఎల్ఈడీ టీవీ స్క్రీన్ల, విద్యుత్ లైట్లు అమర్చడం జరిగిందన్నారు. అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర పోలీస్ బలగాలతో 3 అంచెల భద్రతను స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తుని నియోజకవర్గం ఆర్వో పివి రామలక్ష్మి, ప్రత్తిపాడు ఆర్వో ఏ శ్రీనివాసరావు, కాకినాడ రూరల్ ఆర్వో ఇట్ల కిషోర్, పెద్దాపురం ఆర్వో జె సీతారామరావు, కాకినాడ పట్టణం ఆర్వో జె వెంకట్రావు, జగ్గంపేట ఆర్వో ఎం శ్రీనివాసరావు, శిక్షణ ఐపీఎస్లో వివిధ నియోజకవర్గాలకు సంబంధించిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 13వ తేదీన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాకినాడ సిటీ నియోజకవర్గంలో 72.17% పోలింగ్ నమోదైనట్లు కాకినాడ సిటీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జె వెంకట్రావు తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాకినాడ సిటీ నియోజకవర్గంలో 2,41,620 మంది ఓటర్లకు గాను 1,74,370 ఓట్లు పోలైనట్లు చెప్పారు. అలాగే 83,675 మంది పురుషులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా అత్యధికంగా స్త్రీలు 90,631 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. అంతేకాకుండా ఎంఎస్ఎన్ చార్టీస్లో అత్యధికంగా 88% పోలింగ్ అవ్వగా అత్యల్పంగా పోలీస్ క్వార్టర్స్లో గల పోలింగ్ బూత్లో 39% మాత్రమే పోలింగ్ జరిగినట్లు ఆయన చెప్పారు.
కింద శాతం కంపేర్ చేసుకుంటే సుమారు 6% ఎక్కువగా ఓటర్లు వినియోగించుకున్నారు. పెద్ద ఎత్తున వారందరూ కూడా యువతలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, అలాగే మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈసారి ముందుకు వచ్చి ఓటాకు వినియోగించుకోవడం ద్వారా వారి యొక్క ఈ అవేర్నెస్ని వారందరూ కూడా ఎలుగెత్తి చాటారు. ప్రతి దగ్గర కూడా దీనికి కారణం ప్రతి పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా విస్తృతమైనటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అది షామియానాలు కానీ, మంచినీరు కానీ, లేదా ఎలక్ట్రికల్ కానీ, చికిత్స కానీ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం వల్ల కూడా ఇది సాధ్యమైంది. ఈ విధంగా పెద్ద ఎత్తున వచ్చి ఓటు వేసి ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఎలుగెత్తి చాటినందుకు గాను కాకినాడ సిటీ నియోజకవర్గంలోని ఓటర్లందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తారు. రాష్ట్రాల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం ఖాయమని కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ వలసపాకల్లోని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి నివాసం వద్ద పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మిలు మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో కూటమి ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంత నానాజీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించబోతున్నారని, జిల్లాలో పార్లమెంట్ అభ్యర్థిగా తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ మెజారిటీ ఓట్లతో గెలుస్తున్నారని, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని అన్నారు. 5 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రజలంతా ఎంతో నరకం చవిచూశారని, వైసీపీ పాలనలో దౌర్జన్యాలు, దోపిడీ, అరాచకం, అన్యాయం, అక్రమాలతో విసిగి వేసారిన ప్రజలు జగన్పై కసితో పోలింగ్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారన్నారు. రాష్ట్రంలో ప్రజాకూటమికి పట్టం కట్టే విధంగా ప్రజలు ఓటు వేశారన్నారు. ఈ సమావేశంలో మండల పార్టీ అధ్యక్షులు రామ్దేవ్ సీతయ్యదొర, టీడీపీ నాయకులు బోళా కృష్ణమోహన్, కర్రి వెంకటరాజు, కాళ్ల శ్రీను, మిరపల ప్రకాష్, గుబ్బల సత్తిబాబు, పడమటి వీరబాబు, మాతా లక్ష్మణ్, చొక్కా జగన్, పిల్లి రామకృష్ణ, కొమరిశెట్టి నరసింగరావు, బొజ్జ భవానీ, సాంబశివరావు, ఎలగా లోవరాజు, కేశపోయిన ఏడుకొండలు, వీరగని వెంకటేశ్వరరావు, టేకమూడి శ్రీను, కొల్లుబోయిన అచ్యుత్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి రాజకీయ వ్యవస్థలో తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు 34% స్థానిక సంస్థలలో రిజర్వేషన్ కల్పించిన దాన్ని 24% దింపిన జగన్ గారి ప్రభుత్వం దాన్ని ఒట్టిపై చేస్తాం, మళ్ళీ 34% అని చెప్పటం, ఇవన్నీ కూడా మాకు సానుకూలత వ్యవహారాలు పెట్టి సీట్ వచ్చిందా రాలేదా, బూసీలకు న్యాయం చేశారా అన్యాయం చేశారా అన్నది కొర కాకుండా టికెట్ రావటమే న్యాయం, టికెట్ రాకపోవటం అన్యాయం అన్న భావన పెట్టుకోకుండా తెలుగుదేశం పార్టీ నాయకుడు బీసీలకు అత్యున్నత స్థానం కల్పించి అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తారన్న ఒక సదుద్దేశంతో అందరికీ కూడా చెప్పి అందరినీ కూడా ఒప్పించి వెళ్ళటం జరిగింది. పోయిన వాళ్ళు వాళ్ళ నైతిక బాధ్యత వాళ్ళు వహించి వాళ్ళ ఆలోచనతో వాళ్ళు వెళ్ళారు. ఏది ఏవైనా ఈ రాష్ట్రానికి కూటమి అభ్యర్థి పంతో నానాజీ గారి గెలుపుకు కానీ, తంగళ్ళ శ్రీనివాస్ గారి గెలుపుకు కానీ అహర్నిశలు కష్టపడ్డ కార్యకర్తలకు, ప్రజలకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. చాలా దూర ప్రాంతాలు, చాలా రకాలైన వెహికల్స్ మీద రకరకాల వారి నుంచి కూడా వచ్చి సమయస్ఫూర్తితోటి ప్రవర్తించి ఆలస్యమైనా నిలబడి రాత్రి ఎండనకుండా వాననకుండా చూసి రాత్రి 10 అయినా 11 అయినా కూటమి అభ్యర్థులు గెలుపు కృషి చేసిన ప్రతి ఓటర్కి కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే భవిష్యత్తులో రేపు 4వ తారీఖున ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తారని మేము అన్ని విధాలుగా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మా నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని మీకు పూర్తి నమ్మకంతో మేము ఉన్నాం. వచ్చిన తర్వాత ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఇక్కడ ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఏ విధమైన లోటుపాట్లు లేకుండా ప్రభుత్వం కూటమిలో ఈ కాకినాడ రూరల్ నియోజకవర్గంకి జనసేనకు పోయింది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరుగుతుంది, తెలుగుదేశం పార్టీ నాయకులను పట్టించుకునేవాడు లేడు అనే అపవాదం లేకుండా అవన్నీ కూడా మా బుద్ధస్కంధానం చేసుకుని విషయాలన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పి ఇక్కడ పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ బలపడటానికి వాళ్ళ ప్యానల్ ఎంచేపు వాళ్ళని నెగ్గించి వాళ్ళ అసెంబ్లీలో కూర్చోబెట్టడం వరకు మా పని అయింది. కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ మా పార్టీని మేము కాపాడుకుంటూ భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీని ఇక్కడ ఏ విధమైన లోటుపాట్లు లేకుండా కార్యకర్తలందరికీ కూడా చూస్తానని మీ పత్రికా ప్రకటన ద్వారాగా మీకు కార్యకర్తలందరికీ కూడా తెలియజేస్తూ
భవిష్యత్తులో ఏ విధమైన ఇబ్బందులు వచ్చినా బొందులో ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీలో ఉంటామని ఏ విధంగా అయితే చెప్పామో దాని ప్రకారంగానే కంటిన్యూ ఇప్పుడు దాకా అయ్యాం. ఇప్పుడు వరకు మీకన్నా పూర్తి క్లారిఫికేషన్ ఉంటుంది. ప్రతిఒక్కరు వైఎస్ఆర్ పార్టీకి పోతారు, అక్కడికి పోతారు, ఇక్కడ పోతారు అన్న పుకార్లకి మీకు తెరబడి ఉంటుంది. రెండవది, ప్రాణం ఉన్నంతకు తెలుగుదేశం పార్టీలో ఉంటూ ఆ ప్రాణం ఉన్న వరకు కాకినాడ రూరల్ నియోజకవర్గం కార్యకర్తల యొక్క కష్ట సుఖాల్లో నేనొకరిని పాలు పంచుకొని అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తానని చెప్పి ఈ సభాపూర్వకంగా అందరికీ కూడా తెలియజేస్తాను. ఆంధ్రప్రదేశ్ను అన్నపూర్ణగా తీర్చిదిద్దడంలో ప్రధాన పాత్ర పోషించిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్ దొర అని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ రామ్ గోపాల్ పేర్కొన్నారు. సర్ ఆర్థర్ కాటన్ దొర జయంతోత్సవం సందర్భంగా కాకినాడలో గల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో గల సర్ ఆర్థర్ కాటన్ దొర విగ్రహానికి జెడ్పీ డిప్యూటీ సీఈఓ రామ్ గోపాల్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1852లో ధవళేశ్వరం వద్ద గోదావరి నదిపై కట్టిన ఆనకట్ట వలన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో సుమారు 6 లక్షల ఎకరాల్లో సాగు జరుగుతోందన్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల సస్యశ్యామలం కావటానికి కాటన్ దొర కారణమని పేర్కొన్నారు. ఆనకట్ట కట్టి నేటికి 150 సంవత్సరాలు దాటినా నేటికి చెక్కు చెదరలేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఏవోలు సుందరి, వాణిశ్రీ, జిల్లా పరిషత్ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా ఈరోజు జిల్లా పరిషత్లో వారికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. నిజానికి సర్ ఆర్థర్ కాటన్ మన ఉభయ గోదావరి జిల్లాలని మరి సస్యశ్యామలం చేశారు. సాధారణంగా బ్రిటిష్ టైంలో మంచి ఏమైనా జరిగిందంటే ఇలాంటి ఇంజనీర్స్ వల్ల జరిగింది. అది కూడా అందువల్ల ఈరోజు కూడా ఆయన మనం ఒక దేవుళ్ళగా కొలుస్తూ ఉన్నాము ఉభయ గోదావరి జిల్లా వాళ్ళ ప్రజలందరూ. సో ఇది తప్పనిసరిగా ఆయన జయంతి మనం చేసుకోవాలని ప్రతిసారి ఇది స్ఫూర్తిగా తీసుకొని మరింత అభివృద్ధి చేయాలని నేను కోరుతున్నాను. ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు ఎన్నటికీ మరువలేనివని, పిఠాపురం నియోజకవర్గ ప్రజల సేవకు తన జీవితం అంకితమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే వర్మ జన్మదిన వేడుకలు పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే వర్మ జై గణేష్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పిఠాపురం మున్సిపల్ కార్యాలయం ఎదుట గల తెలుగుదేశం పార్టీ పాత కార్యాలయంలో పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వర్మ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా మాజీ ఎమ్మెల్యే వర్మ చేత తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ కేకులు కట్ చేయించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మను పూల కిరీటాలతో, గజమాలలతో ఘనంగా సన్మానించారు. పిఠాపురం నియోజకవర్గం నలుమూలల నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలివచ్చి మాజీ ఎమ్మెల్యే వర్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పలు ప్రజా సంఘాల నాయకులు, పలు కార్మిక వర్తక సంఘాల నాయకులు, సభ్యులు, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మాజీ ఎమ్మెల్యే వర్మను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వర్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేయడానికి వేలాదిగా ప్రజలు, అభిమానులు తరలి రావడంతో పిఠాపురం మార్కెట్ సెంటర్ వద్ద ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మాట్లాడుతూ తనకు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలియజేశారు. నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ఉమ్మడి కూటమి కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు వచ్చి నన్ను మరి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. వారందరూ కూడా పేరు పేరున రాబోయే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం. ఎక్కడ ఏదైనా ఏ ఇబ్బంది లేకుండా రేపు 4వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలుస్తున్నారు. మరి దీనికి సహకరించిన అన్ని పార్టీల కార్యకర్తలకి పేరు పేరున నమస్కారం. ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఇది నేను 22వ బర్త్డే. ఎప్పుడూ కూడా గ్యాప్ లేకుండా 22 సంవత్సరాలు బర్త్డేలు కూడా వేలాది మంది ప్రజలు, కార్యకర్తలు, అభిమానులు, సోదరులు, సోదరీమణుల మధ్యన జరుపుకుంటున్నాం. వారి ఆశీస్సులే నేను ముందుకెళ్ళడానికి కూడా కారణాలని చెప్పి తెలియజేస్తాను. 300 కోట్ల బడ్జెట్ తో 5 లక్షల జనాభా కలిగిన కాకినాడ స్మార్ట్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ పచ్చదనం కోసం కనీసం 2% నిధులు కూడా ఖర్చు చేయడం లేదని, గతంలో ఎన్నడూ లేని రీతిగా నలువైపులా పచ్చదనం పూర్తిగా కరువైందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. తూర్పు బీచ్ రోడ్ నుండి పరమడ సామర్లకోట రోడ్ వరకు, ఉత్తరం ఏడీబీ రోడ్ నుంచి దక్షిణం జగన్నాథపురం వరకు
రోడ్ మార్జిన్లలో పచ్చదనం పూర్తిగా కరువైపోయిందని, ట్రాఫిక్ ఐలాండ్స్, డివైడర్లు, రోడ్ సైడ్ మార్జిన్లలో ఎండిపోయిన లాన్, పిచ్చి మొక్కలు, గుబురుగా పెరిగిన తుప్పలు, పొదలు, జిల్లేడు మినహా ఆహ్లాదం కలిగించే కాసింత పచ్చదనం ఎక్కడా కనిపించడం లేదన్నారు. ఏడీబీ సెంటర్, ఓఎన్జీసీ ఐలాండ్లో నిర్వహణ కరువయ్యి పూర్తిగా గ్రీనరీ ఎండిపోయిందన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు, పాఠశాలలు, రహదారుల్లో విషపూరిత కోనోకార్పస్ డెవిల్ ట్రీస్ గా పిలువబడే ఎడాకుల మొక్కలు భారీ వృక్షాలుగా తయారయ్యి రోగనిరోధక శక్తి తగ్గిన సీనియర్ సిటిజన్స్ కు, చిన్నారులకు ఉబ్బసం, శ్వాసకోశ, చర్మ వ్యాధులతో అనారోగ్యాలు కలిగిస్తున్న దుస్థితి ఏర్పడిందన్నారు. ఎండిన గ్రీనరీ, కోనోకార్పస్ ఎడాకుల చెట్లు తొలగించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షమైన వేప మొక్కలు విరివిగా నాటించే ప్రక్రియ చేపట్టాలని పౌర సంఘం కన్వీనర్, సామాజికవేత్త దుసలపూడి రమణరాజు కోరారు. ప్రజల ఆరోగ్యం సంరక్షణ కోసం నగర వ్యాప్తంగా ఉన్న విష వృక్షాలు తొలగించాలన్నారు. ఈ ఓఎన్జీసీ కూడా సెంటర్ ఐలాండ్ నుంచి అటు జగన్నాథపురం వరకు ఈ రోడ్ ఐలాండ్స్లో కానీ, రోడ్డు డివైడర్స్లో కానీ, రోడ్ల మార్జిన్లో కానీ ఎక్కడ కూడా కాసేంత పచ్చదనం కనిపించడం లేదు. ఇక్కడ కూడా ఓఎన్జీసీ నిర్వహణలో ఏర్పడినటువంటి ఐలాండ్ గ్రీనరీ పూర్తిగా ఎండిపోయింది. పట్టించుకున్న పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. కాకినాడ నగరంలో విషపూరితమైనటువంటి కోనోకార్పస్ ఏడాకుల చెట్లు వృక్షాలుగా ఎదిగిపోయాయి. వీటి వల్ల సీనియర్ సిటిజన్స్, చిన్నారులు రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు అనారోగ్యాలకు గురవుతున్నటువంటి దుస్థితి ఉంది. కాబట్టి నగరపాలక సంస్థ గుడావారు ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ విషవృక్షాలను తొలగించి వేప వృక్షాలు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షమైనటువంటి వేప వృక్షాలు, ఆ యొక్క వేప మొక్కలు నాటించే కార్యక్రమం చేయాలని పౌర సంక్షేమ సంఘం కోరుతోంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర, శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని, రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర, శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి తగు జాగ్రత్తలు పాటించాలని కాకినాడ కోర్టు జడ్జ్ కమలాదేవి అన్నారు. కాకినాడలో ది బార్ అసోసియేషన్, కాకినాడ రోటరీ క్లబ్ గోల్డెన్ జూబ్లీ సంయుక్త ఆధ్వర్యంలో ట్రస్ట్, ఇనోదయ, భవానీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో హార్ట్, బీపీ, షుగర్, డెంటల్తో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి డాక్టర్లు ఉచితంగా పరీక్షలు చేసి మందులు అందించారు. తొలుత రోటరీ కాకినాడ గోల్డెన్ జూబ్లీ అధ్యక్షులు న్యాయవాది నరహరిశెట్టి రవికృష్ణ అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వృత్తిరీత్యా లాయర్లు పని ఒత్తిడికి గురవుతారని, తప్పనిసరిగా ప్రతి నెల వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు విశ్వేశ్వరరావు, సెక్రటరీ చెక్కా శ్రీనివాస్, రోటరీ కాకినాడ గోల్డెన్ జూబ్లీ సెక్రటరీ చందు, కోఆర్డినేటర్ చిరంజీవి రెడ్డి, ట్రెజరర్ పవన్, డాక్టర్ సతీష్, డాక్టర్ రామ్మోహన్ రావు, డాక్టర్ సురేష్ వార్, డాక్టర్ వి సురేఖ తదితరులు పాల్గొన్నారు. ఈ రకమైన క్యాంపులు పెట్టినట్టయితే ప్రతి ఒక్కరూ ఆ క్యాంపుల్లో ఏ డాక్టర్లు, ఏ నిపుణులు వచ్చారో వాళ్ళందరి దగ్గర కూడా మనం ఒకసారి చెక్ చేయించుకుని మనము అన్ని రకాలుగా ఫిట్టు, లేదా ఏ రకంగా ఏ ఇబ్బందులు ఉన్నాయి, వాటికి తగిన ఎలాగా ట్రీట్మెంట్ తీసుకోవాలి, అవన్నీ సలహాలు తీసుకొని మన యొక్క హెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం కదండి. అందుకని మన హెల్త్కి ఇంపార్టెన్స్ ఇచ్చి ఈ క్యాంపుల్లో ఈ డాక్టర్లు ఎంతో మంచి హృదయంతో ఈ రోటరీ క్లబ్ వారు కానీ, ఎన్ఆర్కే గారు కానీ, బార్ వారు కానీ ఇలాగ పెట్టడం అనేది చాలా హర్షించదగిన విషయము. వీళ్ళందరికీ కూడా పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో ఈ యొక్క సదుపాయాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకుని అందరూ ఆరోగ్యంగా ఉండి మంచిగా లబ్ధిని పొందాలని కోరుకుంటున్నాను. మేడం గారికి అండ్ బాగ్ ప్రెసిడెంట్ గారికి అండ్ డాక్టర్స్కి అందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు ముఖ్యంగా జస్ట్ ఏంటంటే ఈ క్యాంపు స్టార్ట్ చేయడానికి గల రీజన్ ఏంటంటే న్యాయవాదుల పేర్లోనే ఉందండి. న్యాయానికి జస్ట్ అంటే నిలబడేవాళ్ళు అనమాట. సో దానికోసం ఏంటంటే వీళ్ళు ఆరోగ్యంగా ఉంటేనే
సొసైటీ కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటుందన్న ఒక సంకల్పంతో మా బార్ కౌన్సిల్ మెంబర్ అండ్ రోటరీ క్లబ్ కాకినాడ గోల్డెన్ జూబ్లీ రవికృష్ణ గారు జస్ట్ నేను చెప్పడం జరిగింది. దానివల్ల జస్ట్ శ్రీనోదయ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రామ్మోహన్ గారు మరియు జస్ట్ ఎస్బీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ గొడవర్తి రామ్మోహన్ గారిని అడగడం జరిగింది. అడగగానే వెంటనే ఇమీడియట్గా సార్ యాక్సెప్ట్ చేసి ఈ మెగా హెల్త్ క్యాంప్ చేయడానికి ముందుకు వచ్చారండి. వెళ్ళి కొన్నిసార్లు డైరెక్ట్గా క్లినిక్లకో హాస్పిటల్కో వెళ్ళి మనం చూపించుకోవడానికి కూడా బతికిస్తూ ఉంటాం. మన వర్క్ విషయం, మన వర్క్ ప్రెజర్ వలన ఈ రోజున ఈ ట్రస్ట్ హాస్పిటల్ వారు, వినోదయ హాస్పిటల్ వారు, ఈ డెంటల్ హాస్పిటల్ వారు మన భారతదేశంకి వచ్చి రోటరీ క్లబ్ వారి సహకారంతో ఈ మెడికల్ క్యాంప్ రన్ చేయడం ఎంతైనా సరే హర్షణీయం. మీ మా భారతదేశం తరఫున అందరినీ కూడా ఇన్వైట్ చేస్తూ ఉన్నాము. మనకి అవసరమని మన ప్రెజర్స్ అన్నింటినీ కూడా మన లెక్క చేయని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇలాంటి క్యాంపులు మన దగ్గరికే వచ్చి మన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి న్యాయవాదులందరూ కూడా, తోటి న్యాయవాదులందరూ కూడా ఈ రోజున టెస్టులు చేయించుకొని వారి యొక్క ఆరోగ్య పరిస్థితుల్ని పూర్తిగా తెలుసుకుని అవసరమైతే ఫర్దర్గా మనం నెక్స్ట్ ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటనేది చెప్పి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు. కాకినాడ ఎల్బీ నగర్లో గల పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎస్వీఎస్ఎన్ వర్మ నివాసంలో వర్మ జన్మదినాన్ని పురస్కరించుకుని సందడి వాతావరణం నెలకొంది. ఉదయం నుండి పిఠాపురం నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి తమ అభిమాన నాయకులు వర్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వర్మకు పుష్పగుచ్చాలు అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వేద పండితులు వేదాశీర్వచనం అందించగా పలువురు గంధం దండ, పుష్పగుచ్చం అందించి పట్టు శాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపికలను బహుకరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పీపీఎఫ్ఓ హెడ్ ఆఫీసులో పెండింగ్లో ఉన్న సమస్యను తక్షణం పరిష్కరించాలని ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షులు పిఎస్ నారాయణ డిమాండ్ చేశారు. కాకినాడ ఆర్టీసీ డిపో ఫ్లైఓవర్ బ్రిడ్జ్ క్రింద గల ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో సంఘం నెలవారీ సమావేశం జరిగింది. సంఘం ప్రెసిడెంట్ ఐ కొండలరావు అధ్యక్షతన నెలవారీ సమావేశం జరిగింది. సమావేశంలో సంఘం వైస్ ప్రెసిడెంట్ పిఎస్ నారాయణ మాట్లాడుతూ పీపీఎఫ్ఓ రిటైర్డ్ పెన్షన్స్కు సంబంధించి హెడ్ ఆఫీసులో ఉన్న సమస్యను తక్షణం పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భాగంగా 75 సంవత్సరాలు నిండిన పిఎస్ నారాయణను సభ్యులు పూలమాలలు వేసి జ్ఞాపికను బహుకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ ఓఆర్ బాబు, ట్రెజరర్ ఎస్ఎస్ వాసు, డిపో సెక్రటరీ ఎంఎస్ నారాయణ, సంఘం సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రంలో సంఘం సభ్యులు పాల్గొని బాటసారులకు మజ్జిగను పంపిణీ చేశారు. కేంద్ర కమిటీ చెప్పింది కాదు, 5,000 పైన ఉండాలనేది వీళ్ళు చెప్పారు తేళ్ళ. దాన్ని ఇమ్మీడియట్గా తేల్చాలనేది ఈవేళ ఆర్టీసీ ఉద్యోగుల అసోసియేషన్లో గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇందులో చాలా లోపాలు ఉన్నాయి. ఈ 5 ఆప్షన్ జాయింట్ ఆప్షన్, అందులో ప్రథమంగా ఒక లోపం ఎంఎస్ నారాయణని అతన్ని 31/3/2019 రిటైర్ అయ్యాడు. అతనితో పాటు ఇంకొక 5 రిటైర్ అయ్యారు. రిటైర్ అయిన తర్వాత వీళ్ళకి పెన్షన్ కూడా సెటిల్ చేస్తారు. 3,304 రూపాయలు ఆధారు అన్ని బాగా ఉన్నాయి. కానీ జాయింట్ ఐర్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత అది మీరు కరెక్ట్గా ఆధార్ నెంబర్ ఉండేదని అడగడం ఎంత ఆశాస్పదంగా ఉందో ఈ మేనేజ్మెంటు, ఈపీఎఫ్ కమిషనర్స్లో ఆలోచించి అలాంటి కేసులు వెంటనే పరిష్కరించాలి. లేకపోతే ఇలాంటివన్నీ కలిపి సుప్రీంకోర్టు ఉన్నత న్యాయస్థానానికి వేస్తామనేది సమావేశం డిమాండ్. బరి నాగేశ్వరరావు, పాలపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ 3వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని చిన్నారులకు సమ్మర్ కోచింగ్ క్యాంప్ నిర్వహించి చిన్నారులకు పలు అంశాల్లో శిక్షణ అందించినట్లు ట్రస్ట్ ట్రస్టీ విఎస్ఎన్ మూర్తి తెలిపారు. కాకినాడలో గల బర్రి నాగేశ్వరరావు, పాలపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 20 రోజుల పాటు నిర్వహించిన సమ్మర్ కోచింగ్ క్యాంప్ విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా సర్టిఫికేట్స్ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఫ్యాకల్టీ అర్చన సభ కార్యక్రమాన్ని నిర్వహించగా ట్రస్ట్ ట్రస్టీ విఎస్ఎన్ మూర్తి, భారతి, సత్యశాంతి ముఖ్య అతిథులుగాను, ట్రస్ట్ సభ్యులు రామారావు, తాతారావు విశిష్ట అతిథులుగాను పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ ట్రస్టీ విఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ బర్రి నాగేశ్వరరావు, పాలపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కాకినాడ పరిసర ప్రాంతాల్లో విద్యా, వైద్యం, కెరియర్ గైడెన్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్తో పాటు చలివేంద్రాలు, సూయింగ్, టైలరింగ్లో శిక్షణను అందిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పేద విద్యార్థికి స్కాలర్షిప్ను అతిథుల చేతుల మీదుగా పంపిణీ చేశారు. అదేవిధంగా సమ్మర్ కోచింగ్ క్యాంపులో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన చిన్నారులకు ట్రస్టీ భారతి, సత్యశాంతి సభ్యులు రామారావు, తాతారావు,
సర్టిఫికెట్లు, మెడల్స్ను బహుకరించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాకల్టీ శ్రీనివాసరావు, పి. శివప్రసాద్, నాగేంద్ర కుమార్, నాగబాబు, సుభద్ర, అన్నపూర్ణ, వంశీ, వరలక్ష్మి, ప్రియాంక, వినయ్, చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. సర్వీస్ ఓరియంటెడ్గా, సర్వీస్ మోటోగా ఉండేటటువంటి వ్యక్తి ఎక్కడున్నప్పటికీ కూడా తను ఆ సర్వీస్ని చెయ్యాలి అని అనుకుంటే ఆ వ్యక్తి దాన్ని మెటీరియలైజ్గా చేయగలడు అన్నదానికి ఈ ట్రస్టే ఒక నిదర్శనం. ఎందుకంటే ఆయన ఎక్కడో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో అమెరికాలో ఉంటూ తన జన్మస్థలమైనటువంటి కాకినాడలో ఇటువంటి ఒక ట్రస్ట్ పెట్టి, వాళ్ళ తండ్రి గారి పేరు మీద, వాళ్ళ బావగారి పేరు మీద ఒక ట్రస్ట్ పెట్టి దాని ద్వారా సేవలు చేయాలి అని అనుకోవడం అనేది నిజంగా ఆ వ్యక్తి యొక్క గొప్పతనం. ఎందుకంటే ఇందాక మూర్తి కూడా చెప్పాడు ఆల్రెడీ, ఎంతోమంది అమెరికా వెళ్తున్నారు, ఆస్ట్రేలియా వెళ్తున్నారు, న్యూజిలాండ్, యూకే ఎలా వెళ్తున్నారు, ఎంతో సంపాదించుకుంటూ ఉంటారు. దాంట్లో చాలా తక్కువ మంది ఇటువంటి సర్వీస్ ఓరియంటెడ్గా, సర్వీస్ మోటోగా చేసేవాళ్ళు ఉంటారు. హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ద్వారా నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయని టూటౌన్ పోలీస్ స్టేషన్ సిఐ నాగేశ్వర్ నాయక్ పేర్కొన్నారు. కాకినాడ టూటౌన్ పోలీస్ స్టేషన్లో హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ టూటౌన్ పోలీస్ స్టేషన్కు అవసరమైన 50,000 రూపాయల విలువ చేసే డెస్క్ టాప్ కంప్యూటర్ స్కానర్ ప్రింటర్ను సిఐ నాగేశ్వర్ నాయక్ అందజేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ను సిఐ నాగేశ్వర్ నాయక్ స్విచ్ ఆన్ చేసి ప్రారంభించారు. అనంతరం సిఐ నాగేశ్వర్ నాయక్ మాట్లాడుతూ హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ ద్వారా నిర్వహిస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలు పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు వీరబాబు, స్టేషన్ అధికారులు, పోలీస్ అసోసియేషన్ నాయకులు, బ్రహ్మాజీ, సిబ్బంది పాల్గొన్నారు. కాకినాడ నాగమలతోటి జంక్షన్లో ఉన్న శ్రీ సత్య దంత వైద్యశాలలో కాకినాడ ఐడిఏ సభ్యుల ఆధ్వర్యాన ప్రపంచ ఆర్థోడాంటిక్ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఐడిఏ సిడిహెచ్ కన్వీనర్ డాక్టర్ అడ్డాల సత్యనారాయణ, కాకినాడ ఐడిఏ సిడిహెచ్ కన్వీనర్ ఆర్థోడాంటిస్ట్ డాక్టర్ స్వరూప్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాకినాడ ఐడిఏ అధ్యక్షులు డాక్టర్ నాగేంద్ర, డాక్టర్ సిరాజ్, భవానీ, విద్యార్థులు పాల్గొన్నారు. ఒక టైంలో ఇవి ఊడకుండా శాశ్వతంతాలు, పాలపళ్ళు ఊడకుండా శాశ్వతంతాలు రావడం, అలాగే నోటిలో కొంచెం చిన్నపిల్లలు నోట్లో వేలు పెట్టుకోవడం, నాలుగుతో పళ్ళు చూసుకోవడం, నోటి ద్వారా గాలి తీసుకోవడం, ఇటువంటి అలవాటు వల్ల ఏమవుతుందంటే పళ్ళు వరుస క్రమంగా దెబ్బతింటాయి. మనకు ఎత్తుపళ్ళు వస్తాయి, పైపళ్ళు కింద పళ్ళకి మధ్యలో గ్యాప్ వస్తుంది, దిగుడు పళ్ళు, అంకటింకర పళ్ళు, ఇలా రకరకాలు వస్తాయి. దీన్ని సరిచేసే వైద్య విధానమే ఆర్థోడాంటిక్స్. ఈవేళ ఆర్థోడాంటిక్ హెల్త్ డే సందర్భంగా మా హాస్పిటల్లో ప్రముఖ ఆర్థోడాంటిస్ట్ డాక్టర్ స్వరూప్ చేత ఇవాళ ప్రజలకి అవగాహన కార్యక్రమం నిర్వహించాం. ఈ ఎత్తు వంకర పళ్ళు ఎలా సరిచేయాలి, అలాగే ఆర్థోడాంటిక్స్లో ఈరోజు మన ముందు వచ్చిన ఎన్నో విజ్ఞాన విషయాలు తెలపడానికి. డెంటిస్ట్లో కూడా ఒక స్పెషలైజేషన్ ఉంటుంది మనకి, అదే ఆర్థోడాంటిస్ట్. అంటే సార్ చెప్పిన విధంగా మనకి ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు, పళ్ళ మధ్య ఖాళీలు, అంటే దీనివల్ల మనకి వచ్చే ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా నమ్మలేరు, ఏదో చేయడ్డు పెట్టుకుని అవ్వడం ఇలాంటివి జరుగుతుంది. సో అటువంటి సమస్యలు సరిదిద్దే డిపార్ట్మెంటే ఆర్థోడాంటిక్ డిపార్ట్మెంట్. సో దాంట్లో కూడా మనకి లేటెస్ట్గా చాలా అడ్వాన్స్మెంట్స్ వస్తున్నాయి. ముందు ఇనీషియల్గా క్లిప్పులు ట్రీట్మెంట్ అంటాం, అంటే ప్రతి పంటి మీద క్లిప్పులు లాంటివి పెడతాం, కానీ దానికి ఉండే డిసడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి. సో అటువంటి డిసడ్వాంటేజ్ని అధిగమించి ప్రస్తుతానికి లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ రావడం కూడా జరిగింది. అదే మనకి ఇటువంటి అలైనెస్ టైప్. దీంట్లో చాలా ప్రతి ఒక్క పేషెంట్కి కంఫర్ట్ లెవెల్స్ కూడా చాలా బాగుంటాయి. సో ప్రతి ఒక్కరు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ప్రతి ఒక్కరికి తెలియజేసి, వాళ్ళ డెంటిస్ట్కి తెలియజేసి. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. స్ట్రాంగ్ రూమ్లలో సురక్షితంగా భద్రపరిచిన ఈవీఎంలు, సీసీటీవీ కెమెరాల ద్వారా స్ట్రాంగ్ రూమ్ల వద్ద నిరంతర నిఘా. కాకినాడ సిటీ నియోజకవర్గంలో పోలింగ్ 72.17% నమోదు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి జె వెంకట్రావు వెల్లడి. కూటమి ఘన విజయం ఖాయం. చంద్రబాబుతోనే రాష్ట్ర పునర్నిర్మాణం సాధ్యం.
తెలుగుదేశం పార్టీ కాకినాడ రూరల్ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి ఉద్ఘాటన. ఘనంగా సర్ ఆర్థర్ కాటన్ దొర జయంతోత్సవం. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన జెడ్పీ డిప్యూటీ సీఈఓ రామ్ గోపాల్. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.